అండి, వెల్కమ్ టు నీరజాస్ వరల్డ్. ఈరోజైతే మనం చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో, అది కూడా 15 మినిట్స్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. తర్వాత కొంచెం వేడైన తర్వాత అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. కొద్దిసేపు వేయించుకొని దాని తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేనైతే పండు మిరపకాయలు వేస్తున్నా, మీరైతే పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. నా వీడియోస్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత టమోటా వేసుకోవాలండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, సో 1 టమోటా వేస్తున్నాను. సో మీకు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 2 అలా వేసుకోండి. నేనైతే 1 టమోటా వేస్తున్నాను. టమోటా వేసుకున్న తర్వాత ఇది కొంచెం మనం కలుపుకోవాలి. టమోటా ఆనియన్స్ వేసాం కదా, ఇవి కొంచెం బాగా మగ్గాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను 1/2 కప్ కర్డ్ తీసుకుంటున్నాను. కర్డ్ వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత బాగా వస్తుందో. ఇది బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్ ఇందులోకి వేసేస్తున్నా. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేలాగా. నేను ఇందాక గ్రేవీకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసాను, సో ఇప్పుడు ముక్కలకు కూడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు కుక్కర్ మూత టైట్గా కాకుండా జస్ట్ లూజ్గా అలా క్లోజ్ చేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం ఒక 1/2 కప్ కొరియాండర్, అలాగే 1/2 కప్ పుదీనా తీసుకున్నాను నేను. పుదీనా అండ్ కొత్తిమీర వేసి తర్వాత బాగా కలుపుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అండ్ బిర్యానీ కూడా చాలా చాలా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం బిర్యానీ మసాలా, ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇది బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ నేనైతే 1 కప్ బియ్యం తీసుకున్నాను. 1/2 అవర్ నానబెట్టుకోవాలి ముందే బిర్యానీ రైస్ నానబెట్టేసుకున్న. అది ఇప్పుడు మనం గ్రేవీలోకి వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని, మరీ ఎక్కువ కలపకూడదండి. ఇవి ఉంటాయి కదా, రైస్ స్ప్లిట్ అయిపోతాయి. సో ఎక్కువ కలపకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇందాక ముక్కలకి సరిపడా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు రైస్కి ఇంకొంచెం యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఒకేసారి వేసామంటే ముక్కలకి ఎక్కువ సాల్ట్ అయిపోతుంది అండ్ రైస్కి సాల్ట్ తక్కువ అవుతుంది. సో నేను సపరేట్గా సాల్ట్ వేసాను. ఇప్పుడు నేనైతే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకున్నానండి. 1.5 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసేసి కొంచెం బాగా కలుపుకొని తర్వాత మనం ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసేయాలి. దీన్ని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెడితే చాలండి, పర్ఫెక్ట్గా అయిపోతుంది.
విజిల్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా అయిపోయే వరకు అలాగే పెట్టి విజిల్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా ఈజీగా 15 మినిట్స్లోనే మనం చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. ఇలా చేసి పెడితే పిల్లలు ఒక్క ముద్ద కూడా వదలకుండా డెఫినెట్గా బాగా తినేస్తారండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.